ఇప్పుడు నేను ఆ పెళ్ళి ఆపుతాను. అదంతా కుదరదు భూమి. ఊరి పెళ్లి జరగాలంటే నేను తారాన్ని పెళ్లి చేసుకోవాలి. గగన్, ఒక్కసారి భూమి మాట కూడా వినరా? అవసరమైతే ధ్రువ కాళ్ళు పట్టుకొనైనా వాళ్ళ పెళ్లి చేద్దాం. మీ ప్రేమని త్యాగం చెయ్యకండి ప్లీజ్ రా. అవునన్నయ్య, మీ ఇద్దరూ ఎప్పటికీ విడిపోవద్దు. బావా, గగన్, బావా, బావా, గగన్, బావా. గగన్, ఏంటి చెర్రీ, మీ అన్నయ్య అలా వెళ్ళిపోయాడు? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు అనుకుంటున్నారా? ఫ్యామిలీ మీటింగ్ పెట్టడానికి ఇదా ప్లేసు? సారీ డాక్టర్, లవ్ స్టోరీలో బ్రేకప్ ప్యాచ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడిప్పుడే సాల్వ్ అవుతున్నాయి. పొద్దున్నే భలే వాళ్ళని తీసుకొచ్చారా ఈ హాస్పిటల్కి? భూమి, నీకో దండం. మహానటి రేంజ్ యాక్టింగ్ ఇచ్చావు. నీ యాక్టింగ్ చూసి నేనే కాదు, అన్నయ్య కూడా భయపడిపోయాడు. సారీ. ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్. మళ్ళీనా? నా వల్ల కాదమ్మా. బావా, పెళ్ళి ఆపుదాం. పెళ్ళి అప్పడమా? అయితే ఓకే, కానీ సరే ఏదైనా చేసే ముందు నాకు చెప్పి చేయవా ప్లీజ్? సరే. ఒక్కటి గుర్తుపెట్టుకో పూరి, మీ అన్నయ్య వచ్చి నా మెడలో తాళి కడితేనే మా అన్నయ్య నీ మెడలో తాళి కడతాడు. గగన్, హాస్పిటల్లో ఎందుకు అలా మాట్లాడావు? నా చేత్తో నేనే నా ప్రాణాన్ని దూరం చేసుకునే అంత మూర్ఖుణ్ణి కాదు. అసలు భూమి లేకుండా నా ప్రపంచాన్ని ఊహించుకోలేను. తనతో నేను ఎన్ని గొడవలు పడ్డానమ్మా, కానీ తన మొహం చూడకుండా ఉదయం, తన చెయ్యి పట్టుకోకుండా రాత్రి లేదమ్మా. కానీ నేను ఈ డెసిషన్ తీసుకున్నానంటే కేవలం పూరి కోసం మాత్రమేనమ్మా. మరి నీ ప్రేమ, నీ జీవితం? నా ప్రేమ కన్నా పూరి పెళ్ళే నాకు ముఖ్యం. అలా నేను భూమిని మర్చిపోను. తనని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే తారమెడలో తాళి కడతాను. తప్పదు. గగన్, భూమిని వదులుకోవడం నాకు శిక్షనమ్మా. కానీ ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం నాకు లేదమ్మా. పాపం భూమి మన ఇంట్లో సంతోషం కోసం తన కంట్లో కన్నీళ్ళని దాచుకుంటుంది. నువ్వు తిరిగి వస్తావని నమ్మకం ఉన్నా పొరపాటున ఎక్కడ నిన్ను కోల్పోవాల్సి వస్తుందోనని ప్రతి క్షణం చచ్చిపోతుంది. నిన్ను ప్రేమించేవాళ్ళు నీ జీవితంలోకి ఎంతమంది వచ్చినా భూమిలా ప్రాణంగా ప్రేమించేవాళ్ళు మాత్రం ఎవ్వరూ రాలేరు.
ఇక్కడ మన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, మర్చిపోయావా? ఇక్కడ మన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, మర్చిపోయావా? నువ్వు ఆ తారని పెళ్లి చేసుకోకపోతే ధ్రువ కూడా నన్ను పెళ్లి చేసుకోడన్నయ్యా. అంటే నా తాళి నీ పెళ్లి మీద ఆధారపడి ఉంది. ఎన్ని రోజులు నా సంతోషం కోసం నువ్వు త్యాగం చేస్తూ వచ్చావు, కానీ చివరికి నేను ఓడిపోయాను. నేను నిజంగానే నష్టజాతకురాల్ని. ఇదే నా ఆఖరి మాట. నేను చచ్చిపోయాక నా శవం మీకు ఇబ్బంది అనిపిస్తే అనాథ శవంలా వదిలేయండి. పూరి నో. పోరి, అలాగా చేయకు. పోరి, గగన్ పద పద, త్వరగా పోనీరా. అమ్మ అమ్మ మనం పూరిని కాపాడుకోవాలమ్మా. త్వరగా వెళ్ళరా, వెళ్ళు గగన్. మూవ్ మూవ్. ఏందే అమ్మి, కాసేపట్లో పెండ్లి పెట్టుకుని అట్ట దూకిస్తా ఉండవు. నువ్వు కిందికి పోయేలోపు నీ ప్రాణాలు పైకి పోతాయి తెలుసా? ఎవరు నువ్వు? ఏంటి సోదరి, గుర్తుపట్టలేదా? మన భూమి. అయ్యో, అది అలవాట్లో పొరపాటు. మన పలవనేరు పిన్ని. నేనే అమ్మి, మీ అమ్మకి పిన్ని వరుస అవుతానులే. నీకు అమ్మమ్మని అవుతాను. మన ఇళ్లలో ఏ పెళ్ళైనా నేను వస్తుంటానమ్మీ. మీరెవరైతే నాకేంటి? నా చావు నన్ను చావనివ్వండి, నాకు బతకాలని లేదు. అయ్యో, శుభమా అంటూ పెళ్లి పందిట్లో చావు మాటలేందమ్మీ. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటా ఉండవు? అన్నయ్య భూమి కోసం వెళ్ళిపోయాడు.